ఇంకొక లెక్క ఉండు. కేసీఆర్ అధికారంలో లేకనే కదా. ఇక చూడరు ఇక్కడ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని దేశాయిపేటలో నిర్వహించిన వార్డు సభలో మంత్రి కొండా సురేఖను అడ్డుకుని ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు ఎవరికి ఇచ్చారంటూ నిలదీస్తున్న స్థానిక 12వ డివిజన్ మహిళలు. ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీపై గురువారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో జరిగిన గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను నిలదీస్తున్న గ్రామస్తులు. ప్రజల ఆగ్రహ స్వభలు గ్రామ సభలలో ప్రభుత్వానికి తప్పని నిలదీతలు. తొలి రోజే కాంగ్రెస్కు ఎదురుగాలి ఊరూరా నిరసన సెగ. గ్యారంటీలు ఏమైనా ఇందిరమ్మ ఇల్లు పింఛన్లపై ప్రశ్నల వర్షం. కొండా సురేఖను నిలదీస్తున్న జనం జవాబు చెప్పలేక తిరుగుముఖం. ఎమ్మెల్యే నాయని కడియం రామచంద్ర నాయకులకు ఎదురుదెబ్బ. గ్రామ సభలో ముఖం చాటేసిన మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నిరసన ఊహించి నిర్వహణ బాధ్యత అధికారులపై నెట్టివేత. తూతూ మంత్రంగా సభలు. ప్రజలు పట్టించుకోక పలుచోట్ల వెలవెల. ఆశా అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులతో నడిపించిన అధికారులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు ఏమైపోయింది. అటకెక్కిన హామీలు, కానరాని అభివృద్ధి పనులు, రాని ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, బ్యాంకుల చుట్టూ కాళ్ళెరగేలా తిరిగిన కాని రుణమాఫీ, ఊరూరా యూరియా తిప్పలు అన్నింటితో ఇప్పటికే రగులుతున్న ప్రజలు గ్రామ సభలలో గర్జిస్తున్నారు. ఎన్నాళ్ళు తప్పించుకు తిరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలు వచ్చి తమ ముందు నిలబడడంతో దొరికిందే తడువుగా వారి దుమ్ము దులుపుతున్నారు. ప్రగతి పథకాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హామీల మోసాన్ని ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ గడిపేసి ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు, ఏప్రిల్ 6, 11 వరకు ఆరోగ్యం, ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రహదారి భద్రత, ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ పథకాల అమలు, ఏప్రిల్ 27, మే 2 వరకు పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం, మే 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమం, మే 11 నుంచి 16 వరకు విద్యా ఉపాధి అవకాశాలు, మే 18 నుంచి 23 వరకు యువత క్రీడల ప్రోత్సాహం, మే 25 నుంచి 30 వరకు మహిళా శిశు సంక్షేమం, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షపై అవగాహన. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఇక మీకు మామూలుగా ఉండదు, దేత్తడి ఆడుకుంటారు.